చాలామందికి గుర్తుండే ఉంటుంది. 2021 ఆ సమయంలో మున్సిపల్ ఎన్నికల నాడు మాచర్లలో జరిగినటువంటి బీభత్సం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ మొత్తం మాచర్ల మున్సిపాలిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంది. ఎవ్వరూ పోటీగా నామినేషన్లు వేయకుండా చూసుకునేదానికి ఆ పార్టీ నాయకత్వం తెగబడింది. సరిగ్గా అలాంటి సమయంలో విజయవాడ నుంచి బోండా ఉమ, బుద్ధా వెంకన్న ఇద్దరు మాచర్ల వెళితే అక్కడ ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి తురకా కిషోర్ అనేటువంటి నాయకుడి నేతృత్వంలో వాళ్ళ కారుని ధ్వంసం చేసే వరకు తెగించారు. వాళ్ళ మీద దాడికి పూనుకున్నారు. అలాంటి సమయంలో పెద్ద రాడ్డు తీసుకుని దాడి చేసేదానికి, కారు అద్దాలు పగలగొట్టేదానికి ప్రయత్నం చేస్తుంటే భయంతో బిక్కుబిక్కుమంటూ బోండా ఉమ, బుద్ధా వెంకన్న పరుగున రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా కట్ చేస్తే 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు అలాంటి సీనే తిరువూరులో రిపీట్ అయింది. అధికార పక్షం మారింది, అక్కడికి వెళ్ళినటువంటి నేతలు మారారు, కానీ సీన్లో మాత్రం పెద్ద మార్పు అయితే లేదు. అప్పుడు బుద్ధా వెంకన్న, బోండా ఉమ్మ మీద దాడికి ఎత్తించినట్టే ఇప్పుడు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్ మీద దాడికి ప్రయత్నించారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు తెగించినట్టే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు బరి తెగించి వ్యవహరించారు. అప్పుడు దాడిలో నిందితులుగా ఇప్పుడు జైల్లో తురకా కిషోర్ లాంటి వాళ్ళు ఉన్నట్టే రేపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అధికారం మారితే అలాంటి శిక్షలు అనుభవించక తప్పని పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్నలు మొదలవుతున్నాయి. అలాంటి దౌర్జన్యాలు చేసి చాలా ఏకపక్షంగా మొత్తం స్థానిక సంస్థలన్నింటిలో తామే ఉండాలి అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వేసినటువంటి వ్యూహం బెడిసి కొట్టింది. 2024 సాధారణ ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీని జనం దూరం పెట్టేశారు. ఆఖరికి అలాంటి మాచర్లలో కూడా చిత్తుగా ఓడించారు. అయినా దాని నుంచి తెలుగుదేశం పార్టీ ఎటువంటి పాఠాలు నేర్చుకున్నటువంటి దాఖలాలు లేవు. తిరువూరులో తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సపోర్ట్ లేదు. వాస్తవానికి ఆ పార్టీ మెజార్టీకి చాలా దూరంలో ఉంది. మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ ఏకపక్ష ఆధిపత్యం కొనసాగిస్తుంది. అలాంటి దశలో వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి విభేదాలతో మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టి దించేశారు. అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నేతే మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక కావాల్సి ఉంది. అలాంటి దశలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి వల వేసి వాళ్ళందరినీ ఆపరేషన్ ఆకర్షణ ద్వారా తన వైపు తిప్పుకుని తానే మళ్ళీ తిరువూరు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకునే ప్రయత్నానికి దిగింది. దీన్ని అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నిస్తే, అలాంటి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్ఆర్సీపీ ఆశిస్తే దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం చేశారు. వైసీపీ నేతల వాహనాల మీద దాడికి యత్నించారు. చాలా తీవ్రమైనటువంటి వ్యవహారం. అయితే మాచర్ల మాదిరిగా కర్రలు ఉపయోగించారా, మారణాయుధాలతో దాడికి దిగారా అంటే అంత తీవ్ర స్థాయి కాకపోవచ్చు. కానీ అప్పుడు మాదిరిగానే ఇప్పుడు కూడా, అప్పుడు వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బరి తెగించి దాడికి యత్నించింది. ఇలాంటివి జనాలు సహించరు, ఇలాంటివి జనం హర్షించరు అన్నది తెలుగుదేశం పార్టీ ఏ రకంగా కూడా గుర్తించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. మరి ఇలాంటి వాటికి ఖచ్చితంగా గుణపాఠం జనం నేర్పే రోజు వస్తుంది. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 20 ఏళ్ల పాటు గెలుపు రుచి లేదు. వరుసగా 4 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. అలాంటి నియోజకవర్గంలో 2024 నాడు రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి ఒక వేవ్ కారణంగా విజయంతో గట్టెక్కింది. దాన్ని నిలబెట్టుకుని రాజకీయంగా పట్టు సాధించి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయాల్సిన దానికి బదులుగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని తన వైపు తిప్పుకుని బెదిరించి అనేక రకాలుగా ప్రలోభపెట్టి వాళ్ళ ద్వారా పట్టు సాధిద్దాం అనేటువంటి ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ దిగడం అన్నది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. అలాంటి తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ పట్టు కోసం ప్రయత్నం చేయకుండా ఆధిపత్యంతో అందరినీ అణిచివేసే దిశలో సాగుదాం అని అనుకుంటే జనం మాత్రం వాటిని గుర్తించక మానరు. అలాంటి వాటికి తగినటువంటి పాఠం నేర్పక కూడా తప్పనటువంటి పరిస్థితి వస్తుందని మనం కూడా చెప్పక తప్పదు.